హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి దీపం పథకానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు 4 ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్లను అయితే ప్రభుత్వం అయితే క్రెడిట్ చేసిందనమాట. తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 5వ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించినటువంటి ఫేజ్‌నైతే ప్రెజెంట్ అమల్లో అయితే తీసుకువచ్చింది గవర్నమెంటు. అయితే ఇక్కడ ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఉచితంగా పొందాలంటే బుకింగ్ విధానంలో కొన్ని మార్పులైతే ఉన్నాయి. అదేవిధంగా సబ్సిడీ అమౌంట్ ఏదైతే అందిస్తున్నారో ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో అఫీషియల్‌గా ఒక వెబ్‌సైట్ అయితే ఉందన్నమాట. సో, దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ఇప్పటి వరకు 4 విడతల గ్యాస్‌లనేటివి ఉచితంగా అయితే పంపిణీ చేసింది ప్రభుత్వము. అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద కూపన్స్ ద్వారా కూడా ఉచిత గ్యాస్ సిలిండర్‌లను అందించే విధంగా ప్రత్యామ్నాయాలు కూడా చేస్తామని చెప్తున్నారనమాట. ప్రెజెంట్ ఈ యొక్క గ్యాస్ సంక్షోభం అనేది ఏర్పడినటువంటి ఈ యొక్క సందర్భంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేటివి ఎలా పంపిణీ చేయాలనేది ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లయితే తెలుస్తోంది. వాటి గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. అలానే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ సిలిండర్లకు సంబంధించే కాకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. 2024లో కూటమి ప్రభుత్వము నవంబర్ 31వ తేదీన ఉచిత గ్యాస్ సిలిండర్లను అమలు చేస్తూ దీపం పథకాన్ని అయితే స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన 2 గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ అమౌంట్స్ అనేటివి చాలామందికి కూడా క్రెడిట్ అయినాయన్నమాట. మూడో విడత, 4గో విడత పేమెంట్లు అనేటివి కొంతమందికి జమ అయ్యాయి, కొంతమందికి జమ అయితే కాలేదు. అయితే జమ అయినటువంటి వాళ్ళు ఎలా చెక్ చేసుకుంటున్నారు, అదేవిధంగా జమ కానటువంటి వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో, మనకు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ ఫస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిందనమాట. తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో రెండో ఫేజ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇలా మూడో గ్యాస్ సిలిండర్ అనేది సంవత్సరానికి ఇలా ఈ 4 నెలలకు సంబంధించి ఈ నెలల్లోనే పర్టికులర్‌గా ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే పంపిణీ చేసింది. యాక్చువల్‌గా డబ్బులు మనం ముందుగా కడితే ఆ తర్వాత డబ్బులను బ్యాంక్ అకౌంట్‌లకి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తూ వచ్చిందనమాట గవర్నమెంటు. అయితే ఇప్పుడు నేను మీకు ఈ యొక్క స్టేటస్ అనేది అంటే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి దీపం పథకానికి సంబంధించినటువంటి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ముఖ్యంగా ఒక లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క లింక్లో దీపం 2.0 స్టేటస్ చెక్ అని ఉంది కదా. సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ని అయితే అడుగుతుంది. మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లాక్లో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్యాప్చా అంటారనమాట. ఈ క్యాప్చా నెంబర్లు ఎలా ఉన్నాయో వాటిని అలానే ఇవ్వండి. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్, స్మాల్ పి, క్యాపిటల్ ఎన్, స్మాల్ సి మరియు స్మాల్ సి తర్వాత క్యాపిటల్ సి ఉన్నాయి కదా. ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా అలా ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు దీపం పథకానికి సంబంధించి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా చూపిస్తుంది. క్రెడిటెడ్ అమౌంట్ అని చెప్పి ఎస్ అని చూపిస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ పడకపోతే ఎందుకు పడలేదని చెప్పి రీమార్క్స్‌లో అయితే చూపిస్తుంది. చెక్ చేయండి. నేను చెక్ చేసి చూపించవచ్చు. కాకపోతే ఇక్కడ మా యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి కొంచెం నాకు ఇష్యూ అవుతుందన్నమాట వీడియో అనేది. ఓకేనా? వీడియో డిలీట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, కాబట్టి మీరు చెక్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తున్నాను. ఓకేనా? సో, చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా రీమార్క్స్ గనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది అప్డేట్ చేయకపోవడం వల్లనే మీకు ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది పడలేదని చెప్పి అర్థమవుతుంది. ఓకేనా? సో, మీరు ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో అంటే మీకు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు కదా, మీరు బుక్ చేసుకుంటూ ఉంటారు కదా ప్రతి నెల కూడా. సో, అక్కడ ఆ ఏజెన్సీ దగ్గరికెళ్ళి మీరు రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే సబ్సిడీ రూపంలో అయితే పడుతూ వస్తాయన్నమాట. ఓకేనా? మాకైతే 4 సబ్సిడీ అమౌంట్లు అయితే జమ కావడం జరిగింది. నేను కూడా చెక్ చేసుకొని చూసుకున్నాను. ఓకేనా? సో, ఫ్రెండ్స్ ఈ విధంగా దీపం పథకానికి సంబంధించినటువంటి స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనము 5వ విడతకు సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల మీద అయితే ప్రెజెంట్ అయితే రన్ అవుతూ ఉన్నామన్నమాట. అయితే ఈ యొక్క 5వ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ప్రస్తుతం గ్యాస్ సంక్షోభం ఏర్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో
సబ్సిడీ అమౌంట్ విడుదల చేయాలా? లేదా ఉచితంగా గ్యాస్ సిలిండర్‌లను ఇచ్చేయాలా? అనే దాని మీద ప్రభుత్వము ప్రత్యామ్నాయాలైతే చూస్తుందన్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క 5వ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి బుకింగ్ విషయంలో కొన్ని మార్పులైతే వచ్చాయన్నమాట. సో, మీరు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు అయినట్లయితే మీరు గ్యాస్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డేట్ 35 రోజుల వరకు ఓకేనా? 35 రోజుల తర్వాతనే మీరు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకునే విధంగా సో, ప్రభుత్వం అయితే కొత్త రూల్ అనేది తీసుకురావడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో అయితే 25 రోజులు వ్యవధి ఉండాలనమాట. గ్యాస్‌కి మధ్యలో. డబుల్ సిలిండర్‌ల వాళ్ళకొచ్చేసి 35 రోజులైతే పెట్టున్నారు. ఇవే తప్ప ప్రస్తుతానికి గ్యాస్ అనేది బుక్ అయితే అవుతున్నాయి. బుక్ అయినా ఎందుకు రాలేదు అంటే రీజన్ అయితే ఇదేనండి. ఎందుకంటే మీరు ఈ యొక్క గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి ఈ యొక్క డేట్స్ అంటే మీరు లాస్ట్ బుకింగ్ తేదీకి ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న తేదీకి మధ్యలో ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే 35 రోజుల వ్యవధి కొన్ని సందర్భాల్లో 45 రోజులు కూడా తీసుకుంటున్నారంట. అదేవిధంగా మీరు పట్టణ ప్రాంతాల వాళ్ళైతే 25 రోజుల వ్యవధి అయితే ఉంటుంది. 25 రోజుల తర్వాతనే మీకు డెలివరీ అయితే అవుతుందనమాట. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, ఈ విధంగా గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి బుకింగ్‌లో మార్పులనేటివి ఉన్నాయి. అదేవిధంగా సబ్సిడీ అమౌంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? ఆ సబ్సిడీ అమౌంట్ మీ ఖాతాలకు చేరిందా లేదా కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సో, స్టేటస్ అనేది క్లియర్‌గా అయితే అర్థమైందా? మీకు ఎలా చెక్ చేసుకోవాలనేది. సో, ఈ విధంగా అయితే ఉచిత గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాన్ని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మనకు సబ్సిడీ అమౌంట్ ఎంత జమ అవుతుందనేది కూడా సో, నేను ప్రూఫ్స్‌తో సహా అయితే గతంలో చేశాననమాట. సబ్సిడీ అమౌంట్ ఫస్ట్ ఫేజ్‌కి వచ్చేసి రూ. 236 అయితే పడింది. తర్వాత రూ. 260 అయితే పడిందనమాట. తర్వాత రూ. 910 అయితే పడింది. మూడవ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి. నాలుగో విడత గ్యాస్ సిలిండర్ వచ్చేసి మాకు రూ. 868 మాత్రమే జమ కావడం జరిగిందనమాట. ఇలా 4 ఫేజ్ అమౌంట్ అనేది మేము తీసుకున్నాము. మా అకౌంట్‌లోకి అయితే జమ కావడం జరిగింది. నేను చెక్ చేసుకున్నాను కూడా. సో, మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది కూడా మాకు ఇంతవరకు కూడా సబ్సిడీ అమౌంట్ పడలేదు అని చెప్పి కామెంట్స్ అనేటివి వస్తాయి. రీజన్ అయితే ఒక్కటేనండి. మీకు ఈకేవైసీ అనేది లేకపోవడం వల్ల. దాంతో పాటుగా మీరు ఏదైతే అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో దానికి ఈ యొక్క ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో లేకపోవడం. ఓకేనా? ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మన ఖాతాలకు డబ్బులనేటివి పడతాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను.